ఇప్పుడు మనము భువనేశ్వర్లోనే ఇస్కాన్ టెంపుల్ పెడుతున్నాము. ఇది స్టేషన్ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. నడవండి పోదాము. అక్కడ వెనక దాని సంగతి చూద్దాం. నడవండి. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము భువనేశ్వర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్, ఒడిస్సా తెలుసు కదా మీకు, ఇది ఇస్కాన్ టెంపుల్కి వచ్చినమాట. ఇది స్టేషన్ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇస్కాన్ వారు ప్రపంచవ్యాప్తంగా గుళ్ళు కట్టారు అనమాట. అలా ఇప్పుడు పెద్ద పెద్ద ఢిల్లీలో పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు, ఢిల్లీలో కట్టారు, గుజరాత్ గాంధీనగర్ కట్టారు, మన హైదరాబాద్లో కట్టారు. అట్లా ప్రతి జాగల వాళ్ళు గుళ్ళు కడుతూనే ఉంటారు. అయితే చాలా బాగుంటుంది. మొన్న మేము మాయాపూరి కూడా పోయినాము, కలకత్తాలో. చాలా ప్రపంచంలో పెద్ద గుడి, అది ప్రపంచంలోనే పెద్ద గుడి అది అన్నమాట. అయితే ఇప్పుడు నడవండి చూద్దాం, ముందు చూద్దాం. నడవండి. లోపలనే అన్ని మీకు ఏం కావాలో అన్ని దొరుకుతాయండి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ లోపలలోనే అన్ని దొరుకుతుంటాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదాలు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఇక్కడ బుక్స్ దొరుకుతాయండి. అన్నీ మన పాత పురాణాలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఇంగ్లీష్లో దొరుకుతాయి. ఇక్కడ విగ్రహాలు, ఫోటోలు, బొమ్మలు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ గరుత్మంతుడు, చూడండి, బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడు ఎంత బాగా దర్శనం చూడండి. ఇంకా ఎంత అందంగా ఉందో చూడండి. బలభద్రుడు, సుభద్రాదేవి, మన జగన్నాథ స్వామి. దర్శించుకోండి, ఆనందించండి, జన్మ ధన్యం చేసుకోండి. స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది, మంచి భజన అయింది. ఇస్కాన్ టెంపుల్, భువనేశ్వర్, ఒడిస్సా. కాబట్టి ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ ఎక్కడ పోతాం. నడవండి. చలో స్వాములు, ఇప్పుడు మనము స్కందగిరి, ఉదయగిరి కేవ్స్కి వెళ్తున్నాము. ఇది భువనేశ్వర్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. నడవండి చూద్దాం ఎట్టుంటుందో ఏందో కదా.
నిలబడి చూద్దాం, నిలబడి. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి మనము స్కందగిరి, ఉదయగిరి కేవ్స్కి వచ్చినాం అనమాట. ఇది మన భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇదేం లేదు, మొత్తం రాయి కట్టడం, ఆ జమానా రాయి చెక్కడం ఉంటుంది. చూద్దాం, ఖాళీ చూడడమే ఉంటుంది, ఇంకేమిటి ఉండదు. అప్పటి వాళ్ళు మనం చేసిన మన చెక్కిన శిల్పాల చాతుర్యం అవన్నీ చూడవచ్చు మనము. చూద్దాం. పక్కకే గుడి కూడా ఉంది ఒకటి, అది కూడా దర్శనం చేసుకుందాము. చూడండి ఎలా చెక్కిరో చూడండి. అక్కడ జైన్ టెంపుల్ ఉంది చూడండి. ఉదయగిరి పైన జైన్ టెంపుల్ ఉంది. గుహలు చెక్కి అందులో వీళ్ళు శిల్పాలు కూడా చెక్కిరండి. చూడండి ఎంత కష్టపడ్డారండి మన వాళ్ళంతా, మన పూర్వీకులు. మన భారతదేశానికి ఒక వనరు ఇచ్చినారు. అయితే నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ మనుషులు చేసిండ్రా లేకుంటే గంధర్వులు చేసిండ్రా? అంటే ఇప్పుడు వీళ్ళు అంటారు చూడు ఏలియన్స్ అని, వాళ్ళు చేసిండ్రా? ఎందుకంటే మామూలు మనుషులు ఇంత చేస్తారంటే మామూలుగా లేదు ఇది.
ఇవి ఉదయగిరి కేవ్స్, అవి స్కందగిరి కేవ్స్. చూడండి, పైన జైన్ మందిర్. बोलो गणेश महाराज की जय. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇంకా తదితర దేవతామూర్తులు ఉన్నారన్నమాట. అందరినీ దర్శనం చేసేసుకున్నాము. అయితే స్వాములు, మనము ఉదయగిరి, స్కందగిరి కేవ్స్కి వచ్చినాము, మొత్తం చూసినాము. నేనైతే ఒప్పుకోను ఇది మనుషులు చేసినట్టు. ఇదంతా గంధర్వులు చేసిందని నాకైతే అనిపిస్తుంది. అంటే గంధర్వుల తర్వాత మానవులు వచ్చిందనుకో, అది వేరే సంగతి. మొత్తం దర్శనం అయిపోయింది, మొత్తం అన్ని చూసుకుని స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎటు కూడా నడవండి భగవంతుని. చలో.